జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ మీరు అన్నట్టుగా యూనివర్సిటీస్లో జరుగుతున్నటువంటి నిరసనలు అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ దగ్గర నుంచి టెక్సాస్ యూనివర్సిటీ కావచ్చు, కొలంబియా యూనివర్సిటీ కావచ్చు, షికాగో యూనివర్సిటీ కావచ్చు, చాలా యూనివర్సిటీస్లో ఈ నిరసనలు జరుగుతూ ఉన్నాయి పాలస్తీనాకు అనుకూలంగా అండ్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. అండ్ ఇంకోవైపు అటు ఇది కేవలం యూఎస్కే పరిమితం కాలేదు. మనం ఇంతకుముందు యూఎస్లో యూనివర్సిటీస్లో జరుగుతున్న నిరసనల గురించి మనం ఇంతకుముందు మాట్లాడాం. ఈవెన్ అది యూరప్కి కూడా పాకినట్టుగా కనబడుతోంది. ఆమ్స్టర్డామ్ కావచ్చు, ప్యారిస్ కావచ్చు, రకరకాల ప్లేసెస్లో అక్కడ కూడా ఈ నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ కేంద్రంగా జరుగుతున్న నిరసనలు ఓవైపు ఉంటే ఇంకోవైపు యోగి ఫార్ములా ఈవెన్ అక్కడ కూడా పనిచేస్తుందేమో అనిపిస్తుంది. ఈవెన్ ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీలో అయితే ఎవరైతే అక్కడ పోలీసులు ఎవరైతే ఈ రైట్ పోలీస్ అని అంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా బుల్డోజర్లతోటి టెంట్లను పీకి పడేశారు. సో బుల్డోజర్ యూరోప్కి కూడా పాకిందా? కరెక్ట్. అంటే ఇది ఇందాక చెప్పాను కదా, గ్రౌండ్ లెవెల్లో ఈ నిరసనలు అన్ని కూడా మనం చూస్తే కనుక అమెరికాలో ఎస్పెషలీ ఈస్ట్ అండ్ వెస్ట్లో జరుగుతున్నాయి. మ్యాక్సిమం డెమోక్రాట్ మెజారిటీ స్టేట్స్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మిగతా జరగట్లేదు అన్నట్లే, టెక్సాస్లో కూడా జరిగే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, కానీ సెంట్రల్ అమెరికాలో లిటరల్గా లేవని చెప్పచ్చు. అక్కడెక్కడ ఏదో ఒకటో రెండో ఘటనలు జరుగుండొచ్చు, కానీ మెజారిటీ జరుగుతున్నది లాస్ ఏంజల్స్, తర్వాత న్యూయార్క్, కాలిఫోర్నియా, ఈ ప్రాంతంలో. అంటే ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఎక్కడైతే డెమోక్రాట్ పాలన ఎక్కువ ఉన్నదో సో కాల్డ్ లిబరలిజం, అదే లిబరలిజం అనడానికి వీల్లేదు. అంత లిబరల్ అయితే కానీ మరి ఇజ్రాయెల్ కూడా సమర్థించాలి కదా. అక్టోబర్ 7న జరిగినటువంటి మరణకాండ గురించి వీళ్ళు ఎందుకు ఏం మాట్లాడరు? ఒక ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రతిక్రియ మీద ఎందుకు స్పందిస్తున్నారు? కాబట్టి వీళ్ళు ఎవరు లిబరల్స్ కాదు, కానీ వాళ్ళు లిబరల్స్ అని సర్టిఫికేట్ ఇచ్చుకునే వాళ్ళు ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ చూస్తున్నాం. మనకు అన్ఫార్చునేట్లీ అమెరికన్ యూనివర్సిటీలో ఏం జరిగితే దాన్ని కార్బన్ కాపీ ప్రపంచవ్యాప్తంగా చేస్తారు. ఫస్ట్ యూరోప్లో వెళుతుంది, యూరోప్ తర్వాత భారతదేశంలో వస్తుంది. ఇది ఒక కామన్ ప్యాటర్న్గా మనం చూస్తున్నాం. LGBTQకి సంబంధించిన ఇష్యూలు కావచ్చు, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్స్ కావచ్చు, లేదా రైట్స్ ఆఫ్ అబారిజినల్స్ కావచ్చు, ఎన్నో అంశాలు తీసుకొని, లేదా విమెన్స్ రైట్స్ ఇష్యూస్ కావచ్చు, ఏదో అంశాలు తీసుకొని అమెరికాలో ఏదో మొదలైందంటే దాన్ని ఇక్కడ కార్బన్ కాపీ చేస్తారు. అదే యూరోప్లో కూడా అది చేయడం జరిగింది. అది యూరోప్లో యూనివర్సిటీస్లో కూడా ఇది మంట అన్నది రగులుతున్నది. కాకపోతే వీళ్ళ హిపోక్రసీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు దీన్ని చాలా కఠినంగా దీన్ని తీసుకొని శిక్షించడము, వాళ్ళని బుల్డోజర్లు పెట్టి లేపేయడము, తర్వాత చాలా ఏమంటారంటే చాలా ఫోర్స్ తోటి వాళ్ళు దీన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఏమంటారు మీరు? జో బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్లో మేము వీళ్ళ హక్కులు ప్రొటెక్ట్ చేసే హక్కును మేము గౌరవిస్తున్నాము అని అంటున్నారు. గౌరవిస్తున్నప్పుడు పోయి మీరు ఎందుకు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు? అంత దారుణంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళలో ఎవరో కొంతమంది చాలా మైనారిటీ స్టూడెంట్స్ మాత్రమే అరాచకానికి పాల్పడుతున్నారు అని మీరు స్టేట్మెంట్ ఇస్తే 1000 మంది పైగా ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి ఒక న్యాయం. అదే సేమ్ వైలెన్స్ మీ మీద కనుక ఎవరైనా చెప్తే కనుక, మనము ఆవిడ పటేల్ ఉంది కదా, ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్కి మీరు ఆవిడ మీద ఫెలనీ ఛార్జెస్ నమోదు చేశారు ఆవిడ మీద. అలాగే భారతదేశాన్ని నాశనం చేస్తానన్నటువంటి పన్నూన్ని మీరేమనట్లేదు. మరి పన్నూన్కి ఏమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఈ పిల్లలకి మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని డిస్మిస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక హిపోక్రసీ. వాళ్ళ దాకా వస్తే కనుక వాళ్ళు ఏం చేస్తే అది ఫ్రీడమ్, అది వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తామో ఫ్రీడమ్ లేదు వాళ్ళకి. సో ఇది ఒక హిపోక్రసీ కింద మనం చూడాలి. ప్లస్ ఈ డెమోక్రాట్ వర్సెస్ రిపబ్లికన్ ఈ పాలిటిక్స్ కూడా దీంట్లో చూడాలి. వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చూడాలి. ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి వీటిలో. దాని దృష్ట్యానే మనకు అమెరికన్ యూనివర్సిటీస్లో కావచ్చు, లేదా మనకు యూరోపియన్ యూనివర్సిటీస్లో కావచ్చు, ఇక్కడంతా కూడా జరుగుతున్నటువంటి గొడవల వెనకాల ఉన్నటువంటి విషయాలన్నీ ఇవే. మనం ఆ దృష్ట్యా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే కనుక అమెరికన్ ఫ్లాగ్స్ని తగలబెట్టడం, అమెరికన్ ప్రభుత్వాన్ని తిట్టడం, అంటే అమెరికన్ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు అనడం. జర్మనీలోను తర్వాత మనకు యూకేలో అయితే కనుక షరియా ఇంప్లిమెంట్ చేయాలి ఆ దేశంలో అని చెప్పేసి ఉధృతమైనటువంటి ర్యాలీలు చేయడం. అంటే ఆ యూరోపియన్ కల్చర్ని కంప్లీట్గా సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ దేశం నుంచి షరియా చట్టాల నుంచి పారిపోయి వీళ్ళు యూరోప్కి వచ్చారో ఆ చట్టాలను మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక పెద్ద ఫెయిల్యూర్ ఆఫ్ వెస్ట్ అని మనం ఒప్పుకోవాల్సిందే.
అంజెలా మర్కల్ లాంటి వాళ్ళు అప్పుడు అందరు రీప్లేస్మెంట్ థియరీలు అప్పుడు మాట్లాడేవాళ్ళు. మన పాపులేషన్ తగ్గిపోతుంది కాబట్టి మనకు పని చేసేవాళ్ళు కావాలి కాబట్టి ఇమిగ్రెంట్స్ అందరిని అలౌ చేద్దాము అన్నటువంటి యొక్క పాలసీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అమెరికన్ యూనివర్సిటీస్లో కావచ్చు, యూరోప్లో కావచ్చు, బెడిసి కొట్టి వాళ్ళ ఉనికి మీదే దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాము. ఆ దేశంలో యూకేలో అయితే ఆల్రెడీ 9 మేయర్స్ ముస్లిమ్స్ ఎన్నికైన 9 ముస్లిమ్స్ కూడా షరియా గురించి మాట్లాడడము, అల్లాహు అక్బర్ అని చెప్పి అనౌన్స్ చేయడము, అంటే ఏదో ఇస్లాం గెలిచింది అన్న దృష్ట్యా వాళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నాం. అంటే డెమోగ్రఫీ ఎలా మారిపోయింది అక్కడంతా. ప్లస్ గెలిచిన వాళ్ళు ఇస్లాంని సమర్థిస్తూ షరియా గురించి మాట్లాడడం అనేది ఎంత దారుణమైన పరిస్థితులు చూడొచ్చు. అలాగే భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు సివర్లా బ్రెవర్మెన్ కావచ్చు, లేదా రిషి సునాక్ కావచ్చు, లేదా మనకు కమలా హ్యారిస్ లాంటి వాళ్ళు కావచ్చు, రో ఖన్నా, వీళ్ళెవరు గెలిస్తే గనక మేము ఇక్కడ ఏదో హిందూ ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేస్తామనో లేకపోతే దీన్ని ఇంకేదో హిందూ రాష్ట్రం కింద కన్వర్ట్ చేస్తామని డైలాగ్ వేయట్లేదు వాళ్ళు. ఒక ముస్లిం మేయర్లు, సెనేటర్లు గెలిచినప్పుడే ఎందుకు ఇలా అవుతోంది అన్నది ఆ మత పెద్దలు నిజంగా ప్రశ్నించవలసిన విషయం. ముఖ్యమైనది ఏంటంటే యూరోపియన్స్, అమెరికన్స్ తెలుసుకోవాలి. దీన్ని ఏదో లిబరలిజం పేరు మీద వీళ్ళకు స్పేస్ ఇస్తే వీళ్ళు ఏం చేయగలగరో మనం అర్థం చేసుకోవాలి. మనకు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ వచ్చేసి మనం ఈ ముస్లిమ్స్ కి అంటే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఇల్లీగల్ పదం వాడట్లేదు, వాళ్ళ దేశంలో చొరబాటు అయినటువంటి ముస్లింలకు మనం ఇంకా ధనం ఇవ్వాలి, వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. రట్గర్స్ యూనివర్సిటీలో యుఎస్ఏలో రట్గర్స్ యూనివర్సిటీలో వాళ్ళు ఒక 10 పాయింట్ల డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ చూస్తే కనుక ఎంత దారుణంగా ఉన్నాయో. గాజాలో ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి వాళ్ళు 10 మందిని మీరు కనీసం అంటే ప్రతి సంవత్సరం తీసుకొచ్చి వాళ్ళకి చదువులు చెప్పించాలి. పాలెస్టైన్ అన్న పదం జ్యూస్ వాళ్ళు పీడితుల కింద మీరు భావించాలి. అలాగే ఇక్కడ పాలెస్టైన్ సమర్థిస్తున్నటువంటి ప్రొఫెసర్లను, అడ్మినిస్ట్రేటర్లను మీరు అపాయింట్ చేయాలి. ఇవన్నీ చెప్తూ దాంట్లో ఒక పాయింట్ రేస్ చేశారు వాళ్ళు. డిస్ప్లే ద ఫ్లాగ్స్ ఆఫ్ ఆక్యుపైడ్ పీపుల్ అంటున్నారు. అంటే ఆక్రమిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ డిస్ప్లే చేయండి అంటున్నారు. దాంట్లో పాలెస్టైన్ కావచ్చు, కుర్దిస్తాన్ కావచ్చు, కాశ్మీర్ గురించి కూడా మాట్లాడారు. కాశ్మీర్ ఫ్లాగ్ కూడా అక్కడ యూనివర్సిటీలో పెట్టమని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇది ఎక్కడికి వెళుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక గాజా స్ట్రిప్ పాలెస్టైన్ సంబంధించిన విషయం కాదు, ఇది పాన్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ జిహాద్ అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ దేశాలలో ఉన్నటువంటి డెమోక్రసీ, ఆ దేశాలలో ఉన్నటువంటి చట్టాలు, ఆ దేశాలలో ఉన్నటువంటి సిస్టమ్స్ని వీళ్ళు వాడుకొని వీళ్ళు వాళ్ళ యొక్క ఏమంటారంటే అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు యూకేలో గెలిచినటువంటి ఈ మేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చట్టాలనే వాడుకొని గెలిచారు కదా. వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు మెజారిటీ, వాళ్ళకి ఓటు వేయడం వల్లే వాళ్ళు గెలిచారు కదా. రేపు వాళ్ళు షరియా డిక్లేర్ చేస్తే దాంట్లో తప్పేంటి? ఎందుకంటే డెమోక్రసీ అంటే రూల్ ఆఫ్ మెజారిటీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు ఏ అజెండాతో వస్తారో వాళ్ళు ఏం తీసుకొస్తే అదే మెజారిటీ కదా. కాబట్టి వాళ్ళ డెమోక్రసీ పరిభాషలోనే వాళ్ళ దెబ్బ కొట్టడం అనేది జరిగింది. అది దానివల్ల నష్టపోతున్నది వెస్ట్. వాళ్ళ యొక్క డెమోక్రాటిక్ మోడలే ఫ్లాప్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే.